నేను చేసే కర్రీ పేరు చామగడ్డ పెరుగు పులుసు. మనం ముందుగా చామగడ్డ ఉడకపెట్టుకొని పీల్ తీసి పక్కన పెట్టుకుంటాం. దీనికి మనకి పేస్ట్ అనేది కావాలి చిక్కదనానికి. సో దానికి కావాల్సిన కందిపప్పు, బియ్యం ఒక 2 hours నానబెట్టుకుంటాను. దీన్ని మిక్సీ పట్టాలి. దీంతో పాటు మనం పచ్చిమిర్చి అనేది కూడా యాడ్ చేసుకొని కందిపప్పు, బియ్యం, పచ్చిమిర్చి అన్నీ కూడా మిక్సీ పడితే వచ్చే పేస్ట్ అది. మనకి ఆనియన్స్ కావాలి, ఆనియన్స్ తయారు చేసుకుంటా. మజ్జిగ అనేది ఒక 50-60% చిక్కదనాన్ని ఉంచుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని తెరమత దినుసులు వేసేసి అల్లం పేస్ట్ వారుస్తున్నా. మనం ముందుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డను తీసుకొని దీనిలో వేసి వాడుస్తాం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఇది వాడిపోయాక మనం తయారు చేసిన మజ్జిగ కూడా దీనిలో పోసేసుకొని పసుపు, ఉప్పు వేసి మిక్స్ చేసేసి ఉడకపెడతాను. ఉడికినప్పుడు చూడండి ఉడికిన తర్వాత మనం ముందుగా తయారు చేసిన పేస్ట్ అనేది మీకు తగినంత వేసుకోండి. నేనైతే ఒక 2.5 స్పూన్ దాకా వేసాను. పొంగొచ్చిన తర్వాత చామగడ్డ మనం ఉడికిపెట్టాం కదా, అవి కూడా వేసేసి ఒక 2 minutes ఉంచేసి మనం ఆపేస్తే స్టవ్ అనేది మనకి ఆ చామగడ్డ పెరుగు పులుసు అనేది అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.